హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిసెస్ అక్రమేష. సో ఈరోజు వ్లాగ్ అయితే తిరుపతి పార్ట్ 2. లాస్ట్ వీడియోలో కనుక చూసినట్టయితే మీరు మా షాప్ ఓపెనింగ్ ఉన్నిందనమాట. నెక్స్ట్ రోజు మా హస్బెండ్ వాళ్ళకి షాప్లో పని ఉందంటే వాళ్ళు బయటికి వెళ్ళారు. ఇంకా ఇంట్లో ఉండి మేము ఏం చేస్తాం, బోర్ కొడుతుంది కదా, జూకి వెళ్దామని మాట్లాడుకుంటూ ఉంటే నేను మా తోడు కోడలు మా పాప వినేసిందనమాట. సో ఇంకా మా పాప వింటే ఇంకా ఎక్కడ ఒప్పుకుంటుంది, ఖచ్చితంగా వెళ్ళాల్సి వచ్చింది. మా హస్బెండ్ వాళ్ళేమో పని చూసుకొని త్వరగా వచ్చేస్తే జూకి అయితే వచ్చేసాం మేము. హైదరాబాద్ నెహ్రూ జువాలజికల్ పార్క్‌తో పోలిస్తే ఈ జూ అయితే చాలా చిన్నగానే ఉంది. యానిమల్స్ కూడా చాలా తక్కువే ఉన్నాయి. ఒక్కటి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మన వెహికల్స్‌ని అలో చేస్తారనమాట లోపల. సో, మేమైతే ఫోర్ వీలర్‌లో వచ్చాము. ఫోర్ వీలర్ లోపలికెళ్ళడానికి 700 తీసుకున్నారనమాట. ఆల్రెడీ అక్కడైతే టూ వీలర్స్, ఎలక్ట్రిక్ బైక్స్ ఇంకా బైసికిల్స్ కూడా అవైలబుల్ ఉన్నిన్నాయి. సో, ఎందులో కావాలన్నా అందులో వెళ్ళొచ్చు. హైదరాబాద్‌లో అయితే ఇంకా నడుచుకుంటా వెళ్ళాల్సొస్తుంది కదా! అదొక ప్లస్ పాయింట్ అనమాట ఇక్కడ. అదే హైదరాబాద్ జూలో అయితే వాళ్ళు దగ్గరుండే బసెస్, ఆ ట్రైన్స్ లాగుంటాయి గదా, అందులోనే వెళ్ళాల్సొస్తుంది. పైగా మనం ఎక్కడ ఆపాలనుకుంటామో అక్కడ వాళ్ళు ఆపరు. వాళ్ళు ఆపిన చోటనే మనం దిగాల్సొస్తుంది. ఇంకా నడుచుకొని వెళ్లి చూడాల్సొస్తుంటుంది. ఇక్కడైతే అలా కాదు. అనిమల్స్ ఎక్కడ కనిపిస్తాయో మనం అక్కడ స్టాప్ చేసుకొని దిగి వెళ్లి చూసుకోవచ్చనమాట. సో, ఇదొకటి నచ్చింది నాకిక్కడ. హైదరాబాద్‌లో అయితే ఇది అవైలబుల్ లేదు. మా పాప ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది కాబట్టి తనకు అయితే చాలా ఎక్సైట్‌మెంట్ ఉన్నిందనమాట అనిమల్స్‌ని చూడ్డానికి లైవ్‌లో. చిన్నప్పుడు చానా సార్లు వెళ్ళాం కానీ తనకసలు గుర్తులేదు. చిన్న పిల్లలకేం అర్థం గాదు కదా! ఇక్కడ మీరు చూడొచ్చు, బ్లాక్ బక్ చాలా ఫేమస్ అనిమల్ ఇది. మా పాపకైతే చాలా నచ్చింది. స్నాక్స్ తింటూ అలా కార్‌లో వెళ్తూ ఎక్కడ కావాలంటే అక్కడ ఆపి మనం వెళ్లి అనిమల్స్‌ని చూడొచ్చు. ఇక్కడ బైసన్ కనిపిస్తుంది కదా! చిన్న పిల్లలకేంటంటే 1 ఇయర్, 1 ½ ఇయర్, 2 ఇయర్స్ అట్లా ఉన్నప్పుడు వాళ్ళకేం అర్థం కాదు. మనం ఎక్కడ తీసుకెళ్ళినా సరే. ఆఫ్టర్ 3 ఇయర్స్ అంటే 3 ½ to 5 ఇయర్స్ ఈ ఏజ్‌లో ఎంజాయ్ చేసే ఏజ్ అనమాట. ఎక్స్‌ప్లోర్ చేస్తే వాళ్ళకి గుర్తుంటుంది. ఎంజాయ్ చేస్తారు. ఇక్కడైతే లయన్ సఫారీ కోసం వచ్చేసాము. లయన్ సఫారీ కోసం మళ్ళా సెపరేట్‌గా టికెట్స్ తీసుకోవాలి. ఇక్కడ వ్యాన్స్ ఏమో అందరితో కలిసి వెళ్ళాలనుకున్నా వెళ్ళొచ్చు. లేదా ఫ్యామిలీ కోసం సెపరేట్ వ్యాన్ కావాలన్నా మాట్లాడుకోవచ్చు. రెండిటికి సెపరేట్ రేట్స్ ఉన్నాయి. మేమైతే ఫ్యామిలీ మొత్తాన్ని ఒకటే వ్యాన్ మాట్లాడుకున్నామనమాట. ఎటు సైడ్ వచ్చినా అనిమల్స్ చూడొచ్చని చెప్పి పిల్లల్ని తీసుకొని. మా పాపేమో వాళ్ళ డ్యాడీతో కూర్చుంది. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడేమో వాళ్ళ బాబుని తీసుకొని డ్రైవర్ పక్కన కూర్చున్నారనమాట. ఎంజాయ్ చేశారు పిల్లలైతే. చాలా ఉన్నాయి. యాంటిలోప్స్ ప్లస్ డీర్స్ మొత్తం అంతా బిగ్స్ అయ్యి ఉన్నాయి అన్నమాట ఇక్కడ. సో, ఇక్కడైతే లయన్స్ వచ్చేసాయి. లోపలైతే మేల్ లయన్ ఉంది. బయట ఫీమేల్ లయన్ ఉంది. ఒకరోజు మేల్ లయన్ బయట ఉంచుతారంట. ఒకరోజు ఫీమేల్ వాటిని బయట ఉంచుతారంట. మొత్తం జూ అంతా కలిపి 5 ఉన్నాయని చెప్పారు. చాలా దగ్గర నుండి చూసాము. మా పాప అయితే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నింది. అమ్మో! ఎంత పెద్దగుంది లయన్ అని చెప్పి. మా హస్బెండ్ ఎక్కడికెళ్ళినా ఫోన్ కాల్స్ ఉంటాయి. ఆల్వేస్ బిజీ. ఇక్కడైతే మీరు చూడొచ్చు లయన్ ఎంత ఫెరోషియస్‌గా ఉందో. ఈ లయన్ 2 ఇయర్స్ బ్యాక్ ఒక మనిషిని చంపేసిందంట. ఆయన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అంట. సెల్ఫీ దిగుదామని చెప్పి లోపలికెళ్లారంట. లోపలికి అలౌడ్ లేదు. అయినా సరే లోపలికెళ్లారంట. 10 మినిట్స్ వరకు లయన్ అయితే ఏం చేయలేదంట. మళ్ళా ఏమో జుట్టు పట్టుకొని సెల్ఫీ దిగడానికెళ్ళేసరికి ఇంకా చంపేసిందంట అది. వీళ్ళిద్దరు సిస్టర్స్ ఈ జూలోనే పుట్టారంట. పిగ్ గాని చూడొచ్చు మీరు ఈ జూలో. ఇంకే జూలో కనిపించదు. ఇక్కడ మీరు చూడొచ్చు లెపర్డ్ స్లీపింగ్ మోడ్‌లో ఉంది. ఆల్మోస్ట్ అన్ని యానిమల్స్ పడుకొనే ఉన్నాయి. లంచ్ టైమ్. లంచ్ చేసుకొని నిద్రపోతూనే ఉన్నాయన్నమాట అన్నీ. ఏవి యాక్టివ్‌గా అనిపించలేదు మాకు. ఇదేమో రాయల్ బెంగాల్ టైగర్. ఇది గాని పడుకొనే ఉంది. సో, అలా అనిమల్స్‌ని చూసుకొనైతే మేము కొంచెం స్నాక్స్ తిందామని చెప్పి ఇక్కడ ఒక షాప్ ఉంటే అక్కడికొచ్చేసాము. మా పాప ఫస్ట్ టైమ్ ఫ్రూటీ తాగిందనమాట. ఇంతవరకు తనని
తాగిచ్చలేదు ఆర్టిఫిషియల్ డ్రింక్స్. మేమైతే ఇక్కడ ఫ్లేవర్డ్ సోడాస్ అవైలబుల్ ఉనింటే చానా రోజులైంది తాగి అని చెప్పి తీసేసుకున్నాము. నేనేమో ఆరెంజ్ ఫ్లేవర్ తీసుకున్నా. మా హస్బెండ్ ఏమో బ్లూబెర్రీ తీసుకున్నారు. మా పాప అయితే ఫ్రూటీ ఫస్ట్ టైమ్ తాగి "అబ్బా! భలే ఉంది, భలే ఉంది" అని చెప్పింది. ఇంకా సగం తాగిన తర్వాత "చాల్లే పారేసేయి పో" అంటే అక్కడికెళ్ళి ఏవేవో ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తా ఉంది. స్ట్రా పారేసి, మళ్ళా కూల్ డ్రింక్ అందులో వేసి, జస్ట్ అది పాకెట్ పారేసిరా అంటే ఏందేందో చేస్తా నిలబడింది. తనకు స్ట్రా కావాలంట. స్ట్రా పరేసింది. ఇంకా వాళ్ళ తమ్ముడి కోసం కూడా ఫ్రూటీ తీసుకొనుంటే, ఆ స్ట్రా కోసం కొట్లాడుతాంది వాళ్ళ బాబాయ్‌తో. ఫైటింగ్ ఫర్ స్ట్రా. ఇంకా ఏదో ఒకటి చెప్పారనమాట. నెక్స్ట్ అయితే ఇక్కడ మేము స్నేక్స్ దగ్గరకైతే వచ్చేసాము. అవి గూడా అసలు కదలటమే లేదు. ఎక్కడున్నాయి స్నేక్స్ అని వెతుక్కోవాల్సొచ్చింది. చూడండి ఇక్కడ మూలనైతే ఉన్నాయి. అన్నీ పడుకొనే ఉన్నాయి ఆల్‌మోస్ట్. ఒకసారి ఓపెన్ అయితే ఎంత పెద్దగుంటాదో చూద్దాం అనుకుంటే అసలొక్కటి కొంటే ఒక్కటి గూడా కదలలేదు. ఇండియన్ రాక్ పైథాన్ అంట ఇది. నెక్స్ట్ ఇంకా క్రొకడైల్ సెక్షన్ దగ్గరకొచ్చేసాము. క్రొకడైల్స్ ఎంటర్ అయ్యేటప్పుడైతే వీళ్ళు అటు సైడ్, ఇటు సైడ్ ఒక క్రొకడైల్ లాగా పెట్టారనమాట. నిజంగానే క్రొకడైల్ ఏంది బయటకొచ్చేసింది అనుకోని భయపడ్డాం మేము. అసలు క్రొకడైల్స్ దగ్గరైతే ఫుల్ అంటే ఫుల్ స్మెల్లొస్తా ఉనింది. మళ్ళా ఏమో సాల్ట్ వాటరు, ఫ్రెష్ వాటర్ అని బెట్టారు. అక్కడ చూడొచ్చు చానా పెద్దగున్నాయి క్రొకడైల్స్ అయితే. ఫుల్ స్మెల్లొస్తా ఉనింది క్రొకడైల్స్ దగ్గర. అక్కడ స్మెల్ వల్ల అయితే అసలు నిలబడలేకపోయాము. చాలా ఫాస్ట్‌గా వచ్చేసాము. ఇంకో విషయం ఏంటంటే మాకు కొత్తగా తెలిసింది. క్రొకడైల్స్‌కి లైఫ్ స్పాన్ మొత్తం అంతా కలిపి 8000 టీత్ ఫార్మ్ అవుతాయంట. ఒకేసారి కాదు ఊడుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. అలా మొత్తం టోటల్ కలిపి 8000 టీత్ ఒస్తాయంట వాళ్ళకి. మీలో ఈ విషయం ఎంతమందికి తెలుసు నాకు కామెంట్స్‌లో చెప్పండి. నెక్స్ట్ అయితే ఈము కోళ్ళ దగ్గరకొచ్చాము. మా పాప అయితే చూసింది ఫస్ట్ టైమ్ అనమాట. ఎంత పెద్దగున్నాయి కోళ్ళు అని చెప్పింది. ఇక్కడ గాని చానా ఫుల్ స్మెల్ ఒస్తా ఉనింది. ఒక్కసారి అలా చూసుకొనైతే వచ్చేసాం మేము. నెక్స్ట్ లంచ్ కోసం అయితే మేము PS4 రెస్టారెంట్‌కొచ్చామనమాట. తిరుపతిలో మాకు నచ్చిన రెస్టారెంట్ ఏకైక రెస్టారెంట్ ఇదే అనమాట. ఆల్రెడీ హోమ్ స్టేలో ఉన్నప్పుడు మీల్స్ ఆర్డర్ చేసుకున్నాం. చాలా నచ్చింది. సో, అక్కడే డైరెక్ట్‌గా వెళ్లి వేడి వేడిగా తిందాం అనుకోని వచ్చాం రెస్టారెంట్. రెస్టారెంట్‌కొచ్చిన తర్వాత తెలిసిందేంటంటే ఇక్కడ షేరింగ్ లేదనమాట. వాళ్ళు ఎక్స్‌ట్రా ప్లేట్స్ గాని ఇవ్వలేదు. దీని బదులు ఇంట్లోనే తెప్పించుకొనుంటే బావుండేదనిపించింది మాకు. ఐటెమ్స్ అయితే చాలా ఉనిన్నాయి. టేస్ట్ కూడా బావునింది. ఇక్కడ వీళ్ళు డిస్‌ప్లేలో గాని పెట్టారు. వచ్చే కస్టమర్స్‌కి అర్థం అవ్వడానికి. సౌత్ ఇండియన్ థాలీ, నార్త్ ఇండియన్ థాలీ చాలా వెరైటీస్ పెట్టారు. సో, ఇవాళ వీడియో అయితే ఇదేనండి. నచ్చిందనుకుంటా. నా ఛానల్‌ని గనక మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.